ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దగ్గర కూడా మీరు తీసుకొని చూస్తే ఎవరికో కాండవా వేస్తలేరు అని అంటలేను. అలా నువ్వు గుర్తుపడతావా హరీష్? సీనియర్ నాయకత్వము ఇద్దరు మంత్రులు కుసోని సమీక్ష చేయాలన్నా వద్దా? జీవన్ రెడ్డి గారు బీజేపీ వైపు ఎందుకు చూడలే, బీఆర్ఎస్ వైపు ఎందుకు చూసిండు? ఇక తెలంగాణలో ప్రత్యామ్నాయం ఎవరు? బీఆర్ఎస్ అయ్యారు. మళ్ళీ ఇది బీజేపీ ఎప్పుడైనా ఆలోచించుకుందా? ఈ ఒక్క చేరిక బీఆర్ఎస్ లో సరిపోయింది కాంగ్రెస్ యొక్క పాపాల చిట్ట బయట పెట్టడానికి. రాజకీయాలలో రిటైర్ అయిపోతాడు జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి ఏం ఇంపాక్ట్? రిటైర్ అయ్యే మనిషి కూడా బీజేపీ వైపు ఆలోచిస్తలేడు కదా. అబ్సల్యూట్ గా బీజేపీ అయితే ఆల్టర్నేటివ్ లేదు అని చెప్పి తెలిసిపోయింది. ఇది ఫ్యాక్ట్. ఆయనను ఎందుకు తీసినాము అనే ఒక టాపిక్ తెలిస్తేనే ఈ మొత్తం తెరబడుతుంది. లేకపోతే తెలంగాణ బీజేపీ ముంగట వడది పడనియ్యరు. ఇది అందరికీ నగ్న సత్యం, పేపర్లలో వస్తుంది. ఆ చిత్రగుప్తులు మాట్లాడితే నీళ్ళకు పగపగ మాట్లాడతారు. సండే రోజు ఒక వినూత్నమైన ఘటన జరిగింది, ఎస్పెషల్లీ సాటర్డే. కాంగ్రెస్లో కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఏమంటారు ఉండి జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో చేయాలి. దీనివల్ల మనకు ఏమర్థమవుతుంది అని చెప్పి ఒకటి మాట్లాడితే, మనం కూడా ఇది అందరం ఆలోచించాలి. మనం కూడా ఆలోచిస్తున్నాం ఏంటంటే చేరికలు జరుగుతున్నాయి ప్రతి పార్టీలో. బీఆర్ఎస్ లో జరుగుతున్నాయి, బీజేపీలో జరుగుతున్నాయి, కాంగ్రెస్ లో కూడా జరుగుతూనే ఉంటాయి. అది నార్మల్ ప్రక్రియ, ఇట్స్ ఎ నార్మల్ న్యూ నార్మల్. బట్ ఎవరు ఎక్కడ ఎట్లా జాయిన్ అవుతుండ్రు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దగ్గర కూడా మీరు తీసుకొని చూస్తే ఎవరికో కాండవా వేస్తలేరు అని అంటలేను. అలా నువ్వు గుర్తుపడతావా హరీష్? ఒక్కటన్నా పెద్ద తలకాయో లేకపోతే ఇంపాక్ట్ ఉండేటట్టు ఏదైనా నాయకుడు జాయిన్ అవుతున్నాడా? జాయిన్ అవుతలేడు. సో ఇది భారతీయ జనతా పార్టీ పునః విచారించుకోవాలన్నా వద్దా? ప్లస్ సీనియర్ నాయకత్వము ఇద్దరు మంత్రులు కుసోని సమీక్ష చేయాలన్నా వద్దా? ఈడ మీరు అధ్యక్షుల వారిని కూడా పనిచేయనిస్తలేరు. కరెక్ట్ గా చెప్పాలి, పేపర్లలో ఇంత ఘోరంగా పైసల దాకా ఖర్చు అవుతున్నాయి అని చెప్పి మాట్లాడితే, ఇప్పుడు జీవన్ రెడ్డి, నేను ఒకటే మాట మాట్లాడుతున్నా, జీవన్ రెడ్డి గారు బీజేపీ వైపు ఎందుకు చూడలే, బీఆర్ఎస్ వైపు ఎందుకు చూసిండు? ఇక తెలంగాణలో ప్రత్యామ్నాయం ఎవరు? బీఆర్ఎస్ అయ్యారు. కామన్ మ్యాన్ కి ఏమన్నా ఆలోచన వస్తుంది చెప్పును? నేను ఒక కామన్ మ్యాన్ లాగా ఆలోచిస్తున్నా, జర్నలిస్టిక్ పర్స్పెక్టివ్ లోనే మాట్లాడుతున్నా ఈరోజు. సింపుల్ గా మై క్వశ్చన్ ఈజ్ సింపుల్. వెన్ జీవన్ రెడ్డి ఎప్పుడైతే వేరే పార్టీలకు పోదామని చెప్పి అనుకున్నాడు, జాతీయ పార్టీల నుంచి ఒక ప్రాంతీయ పార్టీకి రానికైనా మక్కువ చూపించిండు, వచ్చిండు. బీజేపీలోకి వచ్చిండా? లేదు. మళ్ళీ ఇది బీజేపీ ఎప్పుడైనా ఆలోచించుకుందా? ఆలోచించుకునేది ఏమున్నది గిరీష్? ఉన్నోళ్ళు ఎగరగొట్టినా మేము ఎలక్షన్ల ముందు పోతావా పొగబెట్టాలా అని చెప్పి మరీ పంపిరు కదా. ఇప్పుడు ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ అర్థం ఏం చేసుకోవాలనంటే, ఈ ఒక్క చేరిక బీఆర్ఎస్ లో సరిపోయింది కాంగ్రెస్ యొక్క పాపాల చిట్ట బయట పెట్టడానికి. జీవన్ రెడ్డి గారితో కూర్చొని ముఖ్యమంత్రి గారు ఏమైనా బుజ్జగింపు చర్యలు ఏమైనా చేసిరా? ఏమైనా మాట్లాడినరా? దశాబ్దాల వారుగా పార్టీ ఉన్నా లేకపోయినా పార్టీ క్యాడర్ని భుజాలకు వేసుకొని పార్టీని మోసిన ఒక సీనియర్ కార్యకర్త, ఒక సీనియర్ లీడర్ని ఇట్లా అధికారంలోకి రాగానే పోగొట్టుకోవడం అనేది బిగ్ ఫెయిల్యూర్. ఇది చాలా మందికి చాలా రకాలుగా ప్రశ్నలు ఇస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకాయి కాంగ్రెస్ పార్టీలో. ఇది కాంగ్రెస్ పార్టీకే వర్తించదు, ఇది బీజేపీకి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే మీ వైఖరి మారకపోతే, ఎప్పుడైతే సరే ఇప్పుడు మీరు అనొచ్చు రాజకీయాలలో రిటైర్ అయిపోతాడు జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి ఏం ఇంపాక్ట్? రిటైర్ అయ్యే మనిషి కూడా బీజేపీ వైపు ఆలోచిస్తలేడు కదా. సీనియారిటీ ఉందంటే ఆయన సీనియారిటీ, ఆయన ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఎక్స్పీరియన్స్ కోషంట్ ఎంత ఉంది అనేది మీరు పక్కకు పెట్టుర్రి. ఆలోచన వస్తుందని చెప్పి కూడా నేను భావిస్తలే బీజేపీలో. బట్ ఫ్యాక్ట్ ఏందని అంటే, మీరు సీనియర్ నాయకుడు ఆయనతో ఏమవుతుంది అని అనుకుంటున్నారు కదా, ఆయన కూడా మీ దిక్కు చూస్తలేడు అని చెప్పి చెప్తున్నా. బట్ ఒక మెసేజ్ క్లియర్ కట్కి ఇచ్చిండు. ఏంది తెలుసా? నేను ఒక సిన్సియర్ కార్యకర్త. జీవన్ రెడ్డి ఏమున్నాడు ఏం కదా పక్క పెడదాం, ఆయన పర్సనల్ అజెండా నాకు సంబంధం లేదు. నేను రాజకీయ దృక్పథంలోనే మాట్లాడుతున్నా. ఇక్కడ క్లియర్ కట్గా ఏమని తెలిసింది అందరికీ? అబ్సల్యూట్ గా బీజేపీ అయితే ఆల్టర్నేటివ్ లేదు అని చెప్పి తెలిసిపోయింది. ఇది ఫ్యాక్ట్. నేను అందుకనే మొన్న ఒక క్వశ్చన్ కూడా వేసిన, ఆయనను ఎందుకు తీసినాము అనే ఒక టాపిక్ తెలిస్తేనే ఈ మొత్తం తెరబడుతుంది. ఇక ఎందుకు అని అంటే, ఒక వర్గం ఏమో ఆయన తీసినందుకే బీజేపీ నష్టం అయిందని చెప్పి నాకు కమెంట్లు పెడతారు. ఇప్పుడు కొంతమంది పేడి బ్యాచ్ వాళ్ళు వస్తారు, వాళ్ళు మాట్లాడతారు, ఈయనను ఎందుకు చేయలేదు, ఈయనను ఎందుకు చేసిండ్రు. హఠాహుటిన ఒక మనిషిని తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎప్పుడు ఆయన పదవి కాలం అయిపోతుంది అని ఇట్లా చూస్తుంటారు చూడు, ఇట్లా చూడండి, ఇట్లా వేసేసి ఇట్లా తర్వాత పెట్టేస్తారు చూడు. అట్లా చేయాల్సిన పని ఎందుకు వచ్చింది అన్నది ఇలా సెంట్రల్ బీజేపీ చెప్పాలి. లేకపోతే తెలంగాణ బీజేపీ ముంగట వడది పడనియ్యరు. ఈ కుమ్ములాట నడుస్తూనే ఉంటది. ఇవాళ నేను మాట్లాడుకున్నాడు కాదు బ్రదర్, ఇది వాస్తవం. ఎందుకు చెప్పాలనా? ఇదేమో ఒక నిజంగా చెప్పాలంటే ప్రతిసారి విక్టిమ్ కార్డ్ ఆడుతున్నారు దీని మీద అందరు నాయకులు.
నీకు అర్థమవుతుందా? దీని వల్ల 2 వర్గాలుగా పార్టీ డివైడ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఏమైనా ప్రాబ్లం ఉన్నది అనుకో, కుర్చీలు పెట్టుకొని రూమ్లలో పట్ట కొట్టుకుంటారు. హరీష్ బట్ బయటికి రాగానే మనం బరం జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై రాహుల్ గాంధీ, జై వీళ్ళు మాట్లాడతారు. ఈడ అట్లా లేదు. ఇప్పుడు నాకు బీజేపీలో నువ్వో లీడర్, నేను వాళ్ళ పేర్లు తీసుకుంటే వీళ్ళకి వస్తుంది. కరెక్టా రాంగ? ఇప్పుడు హరీష్ దగ్గరికి నేను వచ్చింది అనుకో, ఆడ హరీష్ మనిషి, నువ్వేమంటే ఆడ గిరీష్ మనిషి. మళ్ళీ రైమింగ్ లా జీ తర్వాత హెచ్ వచ్చింది. ఆల్ఫాబెటికల్ కూడా నువ్వు నేను పక్కనే ఉన్నావు, కానీ మన ఇద్దరికి పడది. ఇది అందరికి నగ్న సత్యం, పేపర్లలో వస్తుంది. ఆ చిత్రగుప్తులు మాట్లాడితే నీళ్ళకు పక్క మాట్లాడతారు. సరే, ఇప్పుడు మనం ఒక ఎలక్షన్ గెలిచినాం అని చెప్పి చెప్పుకుందాం, కాలర్ ఎగరేద్దామని అంటే కూడా ఈ జింక్స్ ని బ్రేక్ చేస్తుంది. నేను ఫ్రెండ్స్, నేను క్లియర్ కట్ గా చెప్తున్నా, మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం. ఈ తుప్పు పట్టిన జంక్ ఉంది చూడు, ఈ జంక్ ని క్లియర్ చేసే ప్రక్రియ అసలు వీళ్ళు అంటున్నారు చూడు, ఆయనతో ఏమైతుంది, ఆయననే మొదలెట్టిండు రామచంద్రరావు. అవును, రామచంద్రరావు గారే మొదలెట్టిండ్రు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. అడ్డమైన జంక్ ని తీసేసిండ్రు, జంక్ ని. ఈ వర్గపోరు ఏందో ఇప్పుడు బీజేపీలో ఎట్లుంటది తెలుసా? ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఉంటుంది. మీకు ఎదుగు రాలేదండి, మీరు ఇంత టాలెంటెడ్ అని చెప్పి మీరు మాట్లాడారు అనుకో, నన్ను ఆ మనిషి అని చెప్పి క్యాడర్ వేస్తారు. అది మళ్ళీ మీకెందుకు రాలేదని అంటే, నేను ఆ మనిషి ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, మళ్ళీ నేను చెప్పింది అనుకో మమ్మే అని ఏడుస్తాడు. మళ్ళా ఇప్పుడు నేను ఆయన కాదు, మీరు అనుకున్న వాళ్ళు కాదరా ఆయన, ఇంకొక ఆయన దోస్తు జాన్ జిగర్ జబ్బా, ఆయన జానీ జిగర్ జబ్బా, ఆయన కాలేజీలు ఉంటాయి. ఆయన ఏమంటాడు, అలా నువ్వు తిరుగుతున్నావు చూడు, నీకు అట్లున్నది ఇట్లున్నది కదా అంటారు. మళ్ళీ ఇప్పుడు నేను వాస్తవాలు చెప్పుడు మొదలెట్టింది అనుకో, కరెక్టా రాంగ? ఆ యాత్రలో మీ పాత్ర ఏంది అని చెప్పి మనం మాట్లాడాలి కదా. ప్రతి యాత్రలో ఒక పాత్ర ఉంటది. నేను ఏ యాత్ర గురించి కూడా మాట్లాడతలే, ఓన్లీ యాత్ర అని చెప్పి చెప్తున్నా. ఇప్పుడు నేను మా ఇంటి నుంచి చిత్రగుప్తుకు రావాలన్నా యాత్రని, ఈడికేని నేను ఇంకొకటి చేయాలన్నా యాత్రని, హరీష్ నేను మాట్లాడాలనుకోవాలన్నా మా దోస్తీ యొక్క యాత్రని. ఈ యాత్రల పాత్ర ఏంది అనే సబ్జెక్టు మీద మనం ఎవరు మాట్లాడతలేము. ప్రతిసారి మనము పాజిటివ్లే మాట్లాడడానికే చూసినాం, కానీ నెగటివ్లు ఎందుకు మాట్లాడతలేం భారతీయ జనతా పార్టీలో? మనం ఆల్టర్నేటివ్ గా ఎందుకు ఎదగలేకపోతున్నాం అనేది ఒక పెద్ద క్వశ్చన్ అవుతుంది హరీష్. వీళ్ళకి అర్థమై వస్తలేదు అది. ఫెయిల్యూర్స్ ఎన్నో ఉన్నాయి మన దగ్గర. దేశ నరేంద్రుడు వచ్చిపోయిన తర్వాత కూడా మనం ఆ ఇమేజ్ ని లిఫ్ట్ చేయలేకపోయినాము అని అంటే, సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతున్నాము అని అంటే, దిస్ ఈజ్ నాట్ ఎన్, ఇది నార్మల్ కాదు. మనం ఇంత మాట్లాడుకున్నాక కూడా జూబ్లీ హిల్స్ లా ఒక కేంద్ర బిందువు తిరుగుతాడు. ఇప్పుడు నాకు ఒకళ్ళు ఏం చెప్పారంటే, అన్నా నీకు తెలియదు అన్నా, అన్న వచ్చినందుకే గన్ని ఓట్లు ఉన్నబట్టే అని అంటే, నాకు నిజంగా కొంచెం బాధేసింది. ఎందుకని అంటే, మా అన్న స్థాయి గన్నె ఓట్లేనా, రేస్లోనే లేదు బీజేపీ అనేది ఎప్పుడో చెప్పిన. కరెక్టా రాంగా? నేను ఏమన్నా అన్ని ఓట్లన్నీ ఎందుకు వచ్చినాయి అని అంటే ఎవరైతే ఓట్లు వేపియాలనో వాళ్ళైతే అక్కడ పని చేయలేదు, వాళ్ళు ఉన్నా కానీ లేనట్టే ఉన్నారు. సరే, వేరే వాళ్ళు వచ్చి ఆడ ఊపు తెచ్చిరు, మనం చేసినాము అని అంటే గంతేనా ఊపు? అందరు ముఖ్యమంత్రులే కదా బీజేపీలో. ముఖ్యమంత్రి స్థాయి మనుషులు గన్నె ఓట్లు తీసుకొస్తారా బీజేపీకి? ఆఖరికి ఇలా కార్యకర్తలను బద్నాం చేసిరు మొన్న పేపర్లో, పైసలు తింటున్నారు, పైసలు అడుగుతున్నారు అని. మీరు ఏబిసిడి కేటగిరీలు పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారబ్బా. మీరు మాట్లాడి కార్యకర్తలని కమర్షియల్ చేసిండ్రు. భారత్ మాతాకి జై అననే ఒక పెట్టుబడి కార్యకర్తకు, జై శ్రీరామ్ అననే ఒక పెట్టుబడి కార్యకర్తకు. ఆడికి మీరు కమర్షియలైజ్ చేస్తున్నారు కార్యకర్తని. పేపర్ కూడా మాట్లాడుతున్నాయి, లాస్ట్ పేపర్లలో వచ్చేదాకా పోతుంటే చిత్రగుప్తులు మాట్లాడితే బగబగమంటే వీళ్ళు ప్రాబ్లం ఆడొస్తున్నది. వాస్తవాలు కొంచెం మాట్లాడుకుందాం. ప్రతిసారి భజన వనికిరాదు. మస్తు ఫెయిల్యూర్లు లేని అధ్యక్షత ఎవరిది లేదు. అమిత్ షా గారి దాంట్లో కూడా కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి, సార్ట్ అవుట్ చేసుకుంటాడు. అందుకే ఆయన చాణక్యుడైంది. మీరు గిన్నె మిగిలిపోయారు, లాడబజార్గా పత్తర లెక్క. ఆయన సముందరగా హీరో అయింది, చాణక్యుడైంది. సో మీరు అర్థం చేసుకోవాలి ఆ విషయాలు. వై ఈజ్ డిఫరెంట్ అండ్ వై యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్. మీరు కటౌట్లు పెట్టుకొని గెలుస్తారు, ఆయన కటౌట్ అవుతాడు. ట్రెండ్ సెట్ చేస్తాడు, మీరు ట్రెండ్ ఫాలో అవుతారు. సెట్కి ఫాలోకి తేడా ఉండదా? సింపుల్. ఇలా కాంగ్రెస్ పార్టీయే కాకుండా బీజేపీలో కూడా జీవన్ రెడ్డి గారి జంప్ అనేది ఒక గుణాత్మకమైన సమీక్ష చేయాలన్నా వద్దా? దాని మీద చేయాల. నేను పార్టీల గురించి మాట్లాడతలే. ప్రతి బీఆర్ఎస్ లోకి వచ్చారు కాబట్టి బీఆర్ఎస్ కి పాజిటివ్, అలా ఓట్ షేర్ గట్టిగానే పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. సీనియర్ లాంటి అట్లాంటి కీలక నాయకుడు వచ్చిండు అన్నట్టు. దీని రిపకర్షన్స్ ఉంటాయంటే వచ్చే ఎలక్షన్స్లలో మనం చూడాలి. బట్ ఇది అబ్వియస్గా ఎవరికి లాస్ అంటే కాంగ్రెస్ కి లాసే. ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పోవడం. మళ్ళీ బీజేపీకి ఎట్లా లాస్ అన్నా, ఆయన రాలేదు కదా బీజేపీకి ఎట్లా లాస్ అంటే, బీజేపీ వైపు చూసిండు జీవన్ రెడ్డి గారు. పబ్లిక్ వ్యూ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఎట్లా చేంజ్ అవుతున్నది అంటే, ఆల్టర్నేటివ్ ఎవరు అనేది ప్రస్తావన క్లియర్ అయిపోయిందా లేదా? తెలంగాణ ఫోకస్ ఎవరు ఉన్నారు అని అన్నది క్లియర్ అయిపోయిందా లేదా? ప్రజా నిర్ణయాల పట్ల ప్రజల ఏమంటారు
సమస్యల పైన నిరంతరం పోరాడే చేసే పార్టీ ఏది? ఎస్, మాకు అపోజిషన్ ఇచ్చి మేము కొట్లాడుతున్నాం. ఉన్నదా లేదా? ఉన్నది. ఇది ఫ్యాక్ట్. లాస్ట్కి కాంగ్రెస్ రాజకీయాలలో బొందలగడ్డల మీద మూలలు ఎప్పుడు పడతాయి చెప్పాలా నేను? ఇది కేవలం ఆరంభం. ఇది ఆరంభం. వీళ్ళకు ప్రారంభం ఎప్పుడు దొరుకుతుంది తెలుసా? అంతిమ యాత్ర అని అంటారు చూడు, ఎప్పుడైతుంది తెలుసా? భవిష్యవాణి చెప్పే ప్రయత్నం చేస్తున్న ఫ్రెండ్స్ మీరు రాసుకోండి. ఇక్కడి నుంచి కరెక్ట్ గా 1.5 year తర్వాత లేదా 1 year తర్వాత నా అంచనా కరెక్ట్ అయితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నందినగర్లకి బయటికి వెళ్ళి జై తెలంగాణ అని చెప్పి ఒక స్లోగన్ ఇస్తాడు. కేసీఆర్ గారు మాట్లాడనంత సేపు మీ హనుమూన్ పీరియడ్. కేసీఆర్ గిట్లా వచ్చి మాట్లాడు మొదలెట్టిండి అనుకో, ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూసి చెప్తున్నా, నేను ఎవ్వరికి సపోర్ట్ చేస్తలేను ఫ్రెండ్స్, క్రేజ్ చెప్తున్నా నేను. బికాజ్ ఆల్టర్నేటివ్ ఎవరు అనేది క్లియర్ కట్ గా కనబడుతుందా లేదా? బై ఛాన్స్ నాకు తెలియదు, నాకు అంత అవకాశం కూడా లేదు, నాకు అంత అవగాహన కూడా లేదు. బై ఛాన్స్ కేసీఆర్ గారు వచ్చి లాస్ట్ అసెంబ్లీ సెషన్ లో కూర్చున్నాడు అనుకో, అయిపోయింది. ఆ అసెంబ్లీ సెషన్ మొత్తం నేను భర్పూర్ కూర్చున్నా అని చెప్పి అన్నాడు అనుకో, నేను రేవంత్ రెడ్డి ముఖం చూడదలుచుకోలేదు. ఎందుకు మిమ్మల్ని ఆయనని అవమానించడానికినే అసెంబ్లీలోకి రమ్మంటారు. అవును, అది అది క్లియర్ కట్ ప్రజలకు అర్థమైపోయింది. కేసీఆర్ కేరళ ఎలక్షన్స్ లో కూడా కేసీఆర్ పేరు తీసుకున్నారు. ఇక దీన్ని మించిన ఇంకా ఎవిడెన్స్ ఏమి అక్కర్లేనా? ప్రాక్టికల్ గా చెప్పాలన్నట్టు వాస్తవాలకు చాలా దగ్గరగాండి. సో ఇప్పుడు ఆయన ఏదైతే యాత్ర చేస్తానంటుండు కదా కేటీఆర్, ఆయన ఏమన్నాడు, నేను బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ చేస్తానంటుండే, అది నిర్ణయం కేసీఆర్ గారు డిసైడ్ చేస్తారు అన్నట్టు. వీళ్ళు టిప్పణీ చేస్తారు కేటీఆర్. టిప్పణీ చేసేది ఏముంది? ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల మీద ఎవరు కనబడుతున్నారంటే బీఆర్ఎస్ కనబడుతున్నాడు. అమీన్పూర్ దగ్గర ఉన్న మన బీజేపీ లేడని కనబడరా? హంగామా కనిపించిందా నీకు? కనబడ్డా కానీ హంగామా కనిపించిందా? మనం లీవరేజ్ చేయలేకపోతున్నాం. ఏది లీవరేజ్ చేయలే. సరే, వచ్చిన అధ్యక్షుడు కొంచెం చేద్దామని చూస్తే కాలు గుంజుతున్నాం. ఇది కరెక్టా? కాదు. పార్టీ సిద్ధాంతం ఏది వై? నేను ఒకటి అడుగుతున్నా, ఎవరేమున్నా ఏదేమన్నా ఒక అధ్యక్షుడు వచ్చిండు అని అంటే ఖచ్చితంగా ఆ అధ్యక్షుడికి మనం సపోర్ట్ చేయాలన్నా వద్దా? చేయాలన్నా వద్దా? ఇది పార్టీ డిసిప్లిన్ గా. మళ్ళీ ఇప్పుడు నేను పార్టీ డిసిప్లిన్ లోనే మాట్లాడతాం కదా ఎవడైనా. మళ్ళీ ఈ నాయకులకు ఏమైంది పార్టీ డిసిప్లిన్ ఉండడానికి? భారతీయ జనతా పార్టీలో మీరు అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.